ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ కూడా ఒక అద్భుతమైన తాంత్రిక ఉపాయం ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇది అమావాస్య రోజు చేయవలసిన తాంత్రిక పరిహారం. ఇది ఏ అమావాస్యకైనా చేయొచ్చు. మీకు అసలు ఎందుకు చేయాలి ఈ ఉపాయం అంటే సంపద వృద్ధి చెందడానికి. ఇది చాలా తేలికైన ఉపాయమే. డబ్బు రోజు రోజుకి కష్టపడిన డబ్బు, మార్కెట్లో పెట్టిన డబ్బు, వ్యవసాయం చేస్తున్న డబ్బు, వ్యాపారం చేస్తున్న డబ్బు వృద్ధి చెందాలి. దానికి ఉపాయం. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి చెప్తాను. ఇది ఆదివారం అమావాస్య రోజు చేస్తే మంచిది. మనకి రేపు ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి చేసుకోవచ్చు. లేదా శుక్రవారం అమావాస్య, గురువారం అమావాస్య ఆ సమయాల్లో చేసుకోవచ్చు. ఇది కూడా సంధ్య సమయంలో చేయాలి. సాయం సంధ్య అయినా ఉదయం మార్నింగ్ అయినా సరే చేసుకోవచ్చు. మీరు ఇది ఉదయం నుండి ఈ ఉపాయాన్ని సాయంత్రం వరకు, అంటే ఉదయం సమయంలోనూ సాయంత్రం సమయంలో ఎప్పుడైనా చేయొచ్చు. అయితే ఈ ఉపాయం చేసే ముందు ఏ భోజనం చేయకూడదు. ఉదయం అంటే ఇబ్బంది లేదు, సాయంత్రం అంటే కొంచెం ఇబ్బంది. అంటే దానికి ముందు ఏ భోజనం చేయకూడదు. మీ దగ్గరలో ఎక్కడైనా అశోక చెట్టు మనకి క్రోటాన్స్గా పెంచుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడ ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి, మళ్ళీ గుర్తుంచుకోండి, ఆవు నెయ్యి మట్టి ప్రమిదల్లో వేసి 8 ఒత్తుల్ని ఏకవొత్తిగా చేసి, 8 ఒత్తులు తీసుకొని ఒకే ఒత్తిగా తయారు చేసి దీపారాధన వెలిగించి, అక్కడ పాలతో చేసిన తీపి పదార్థం అంటే పాలకోవా లాంటిది నివేదనగా పెట్టి దీపము, ధూపము, నైవేద్యం సమర్పించి, ఆ తర్వాత ఆ అశోక చెట్టు దగ్గర ఉత్తరం వైపు వెళ్ళిన ఒక చిన్న వేరు మొక్కను తీసుకోండి. దాన్ని పంచామృతాలు శుద్ధి చేయండి. అంటే ఆ చెట్టు వేరుని పంచామృతంతో శుద్ధి చేయాలి. చిన్న మొక్క తెచ్చుకోండి. ఆ తర్వాత ఆ వేరు దగ్గర కొబ్బరికాయ, అంటే మీరు కొబ్బరికాయ కొట్టచ్చు, లేదా కొబ్బరికాయ కొట్టకుండా కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఇది వేరు తీసుకునే ముందు ఇక్కడ అనుమానం ఉంటుంది, కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఈ వేరుని తీసిన తర్వాత శుభ్రం చేసుకుంటున్నాం. దాంట్లో పంచామృతంతో శుద్ధి చేసి, తర్వాత కొబ్బరి నీళ్ళతో శుద్ధి చేసి, తర్వాత మంచినీటితో శుద్ధి చేసి మీ పూజా మందిరంలో ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకోండి. ఆ పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా ఆ వేరుకి ధూపము, దీపము, నైవేద్యం సమర్పిస్తూ ఉండండి. ఇలా మీరు చేస్తూ ఉంటే దానికి ఈ ఉపాయం ఒక్కసారి చేసుకుని చాలు. అమావాస్య నాడు ఏ తిథి అమావాస్య ఎప్పుడైనా చేయొచ్చు. శుక్రవారం అమావాస్య, ఆదివారం అమావాస్య, గురువారం అమావాస్య, క్షమించండి, ఈ 3 సమయాల్లో ఎప్పుడైనా చేయొచ్చు. ధూపము, దీపము, నైవేద్యం కంపల్సరీ. ఇలా చేస్తే మీకు రోజు రోజుకి సంపద వృద్ధి చెందుతుంది. ఇది కూడా తాంత్రిక ఉపాయం. ఇది ఎవరైనా ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. మాకు బయట మొక్కలు లేవు గురువు గారు అంటే నర్సరీలు దొరుకుతాయి. మొక్క తెచ్చుకొని ప్యాకెట్లో ఉన్నదాన్నైనా ఆ వేరు తీసుకోవడం ప్రయత్నించేయండి. మొత్తం ప్యాకెట్ చిరిగిపోతుంది, మొత్తం చెట్టు చచ్చిపోతుంది అనుకోకండి. చిన్న ముక్క అయినా పర్వాలేదు, ప్రయత్నపూర్వకంగా చేయండి, మంచి ఫలితం పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.